వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 222వ భాగం 19/6/26 యుద్ధకాండలు 72వ సర్గ అనుకుంటా. ఆద్య మధ్యలో ఆప్య ప్రదగ్ధ కాయాన్ అపరాన్ రాక్షసాన్ నిర్గతాన్ బహి సహసా హ్యుత్పతంతి స్మ హరయోధ యుయుత్సవ. శరీరాలు కాలిపోయి బయటికి పారిపోతున్న కొందరు రాక్షసులు వానరులు యుద్ధం చెయ్యటానికి ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు పారిపోవటం రాక్షసుల వంతై. ఉద్ఘుష్టం వానరాణాంచ రాక్షసానాంచ నిస్వన దిశో దశ సముద్రంచ పృథివీంచ వ్యనాదయత్. వానరుల అరుపుడు రాక్షసులు చేసే ధ్వని 10 దిక్కులను సముద్రాలను భూమిని ప్రతిధ్వనింపచేసి విసర్యౌజ మహాత్మానౌ తావుభౌ రామలక్ష్మణౌ అసంభ్రాంతౌ జగహృతౌ కుతస్తే ఉభే ధనుషీవదే. తన మహాత్ములైన రామలక్ష్మణులిద్దరు శల్యాలు తొలగిపోయిన తర్వాత ఏమాత్రం కంగారు పడక శ్రేష్టాలైన ధనుస్సును ధరించారు. తతో విస్పారయామాస రామస్య ధనురుత్తమం బభూవ తుములః శబ్దో రాక్షసానాం భయావహ. రాముడు రాక్షసులకు భయం కలిగిస్తూ వ్యాకులమైన ధ్వని చేస్తూ ఉత్తమమైన ధనుస్సును చరచ. అశోభత తదా రామో ధనుర్విస్ఫారయన్ మగత్ భగవానివ సంక్రుద్ధౌ భవో వేదమయం ధను. అప్పుడు గొప్పదైన ధనుస్సును చదురుతున్నటువంటి రాముడు వేదోక్త లక్షణాలు గల ధనుస్సును సరస్సున్న కోపించిన రుద్రుడిలాగా కను. ఉద్ఘుష్టం వానరాణాంచ రాక్షసానాంచ నిష్పనం యాశబ్దస్తావుభౌ శబ్దావతి రామస్య శుశ్రువే. రాముడు చేస్తున్న ధనుష్టంకార ధ్వని, వానరుల సింహనాదం, రాక్షసులు చేసే ధ్వని అన్ని వాళ్ళ ధ్వనిని మించిపోయి. వానరుద్ఘోష్ట శబ్దశ్చ రాక్షసానాంచ నిష్పనం జాశబ్దశ్చాపి రామస్య త్రయం వ్యాపదిశో దశ. వానరుడు చేసే మహాధ్వని, రాక్షసుల ధ్వని, రాముని టంకార ధ్వని, 3 ధ్వనులు అన్ని దిక్కులకు వ్యాపి. తస్య కార్ముక నిర్ముక్తై శరై తత్పురగోపురం కైలాస శృంగ ప్రతిమం విశీర్ణమపతద్భువి. కైలాస శిఖరం వంటి లంకా నగరం గోపురం రాముడి ధనుస్సు నుండి వెలువడిన బాణాల ముక్కలు ముక్కలై నేల మీద పడి. తతో రామశరాంధ్రు కైలాస పర్వత శిఖరం వంటి లంకానగర గోపురం రాముడి ధనుస్సు నుండి వెలువడిన బాణాలు ముక్కలు ముక్కలై నేల మీద రాలి పడిపో. తతో రామశరాన్ దృష్ట్వా విమానేషు గృహేషు చ సంవాహో రాక్షసేంద్రాణం కుములః సమపద్యతః. రాముడి బాణాలు వచ్చి విమానాలలో గృహాలలో పడటం చూడగానే రాక్షసు యుద్ధ సంవాహమంతా వ్యాకులమైపోయింది. అంటే ఏం చెయ్యలేని పరిస్థితిలో వాడు. తేషాం సంవహ్యమానానాం సింహనాదంచ కుర్వతాం సర్వరీ రాక్షసేంద్రాణం రౌద్రీవ సమసజ్జతః. యుద్ధవాహనం సంవాహనం చేస్తుంటే పిలుపు సింహనాదాలు చేస్తున్న రాక్షస నాయకులు ఆ రాత్రి ప్రళయ రాత్రి అనిపించిందట. అధిష్టావానరేంద్రాస్తే సుగ్రీవేణ మహాత్మన ఆసన్నం ద్వారమాసాద్య యుధ్యధ్వం చ ప్లవంగమాః. యశశ్చ నో వితధం కుర్యాత్ తత్ర తత్రాప్యుపస్థితః స హంతవ్యో అభిసంప్లుత్య రాజశాసన దూషకః. అప్పుడు వానర ప్రభువైన సుగ్రీవుడు వానర నాయకులు ఇట్లా ఆజ్ఞాపించారు. వానరులారా, మీకు దగ్గర ఉన్న ద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ యుద్ధం చెయ్యండి. ఆయా స్థానాల్లో ఉండి కూడా యుద్ధం చేయక
రాజాజ్ఞను మన్నింపని వాడి వెంటనే మీద పడి చంపేయండి. తేషు వానర ముఖ్యేషు దీప్తాల్కోజ్వలపాణిషు స్థితేషు ద్వారమాశ్రిత్య రావణం క్రోధ అభిషత్. కనుక మండుతున్న కాగడాలు చేతిలో ధరి ద్వారం దగ్గర ఉన్న వానరుడు చూడగానే రావణుడికి క్రోధ ఆవేశం కలి పశ్చజృంభిత విక్షేపాద్వామిశ్రావై దిశో దశ రూపవానివ రుద్రస్య మయూర్గాత్రేష్వదృశ్యత. అతడు వడలు విరుచుకోగానే 10 దిక్కులు వ్యాకులాంచింది. అతని అవయవాల నుండి రుద్రుడి కోపం ఆవేశించినట్టు సకుంభం నసనికుంభంచ కుంభకర్ణాత్మజావుభౌ ప్రేషయామాస సంక్రుద్ధౌ రాక్షసైర్బహుభిస్తథా సహ. మిక్కిలి కోపించిన రావణుడు కుంభుడు నికుంభుడు అనే కుంభకర్ణుడి పుత్రుడిద్దరు చాలామంది రాక్షసుని పంపాడు రావణుడు. యూపాక్ష శోణితాక్షశ్చ ప్రజంఘక కంపనస్తథా నిర్యయు కౌంభకర్ణిభ్యాం సహ రావణ శాసనాత్. రావణుడి ఆజ్ఞచేత యూపాక్షుడు, శోణితాక్షుడు, ప్రజంఘుడు, కంపనుడు కూడా కుంభకర్ణుడి పుత్రులతో కలిసి బయలుదేర. శశాసతైవ తాన్ సర్వాన్ రాక్షసాన్ సమహాబలాన్ రాక్షసా గచ్చతాజ్జైవ సింహనాదంచ నాదయన్. అతడు మహాబలవంతుడైన రాక్షసులారా సింహనాదం చేస్తూ ఇప్పుడే బయలుదేరి వెళ్ళండి అని ఆజ్ఞాపి. తతస్తు చోదితాస్తేన రాక్షసా జ్వలితాయుధాః లంకాయా నిర్యయుర్వీరాః రణదంతః పునః పునః. రావణుడి చేత ప్రేరేపింపబడిన వీరులైన రాక్షసులు ప్రకాశిస్తున్న ఆయుధాలు ధరి మాటి మాటికి గర్జిస్తూ బయలుదేరి రక్షసాం భూషణస్థాభిర్భాభిః స్వాభిశ్చ సర్వదః చక్రుస్తే సప్రభం వ్యోమ హరయశ్చాగ్నిభిః సహ. తమ అలంకారాల కాంతులచేత్ సహజ కాంతులచేత్ రాక్షసులు అగ్నులతో కూడిన వానరుడు ఆకాశాన్ని 2 సైన్యాల మధ్య అవకాశాన్ని అంటే ప్లేస్ అంత ప్రకాశం కలదాన్ని చేశారు. తత్ర తారాధిపస్యాభా తారణానాంధైవ తయోరాభరణాభ చ జ్వలితాధ్యామభాసయత్. అక్కడ చంద్రుడి కాంతి, నక్షత్రాల కాంతి, 2 సైన్యాల అలంకారాల కాంతి ప్రజ్వరిల్లుతూ ఆకాశాన్ని ప్రకాశింపచేసి చంద్రాభాభూషణాభాజ గ్రహాణాంచ జ్వలితాజవ హరిరాక్షస సైన్యాన్ని భ్రాజయామాస సర్వత. చంద్రుడి కాంతి, భూషణాల కాంతి, ప్రజ్వరిల్లుతున్న గ్రహాల కాంతి వానర రాక్షస సైన్యాలను అన్ని వైపులా ప్రకాశింపచేసింది. తత్ర చార్ధ ప్రదీప్తానాం గృహాణాం సాగరః పునః భాభిః సంసక్త శరీర చర్మోచలోర్మిః సుశుభే అధికం. అక్కడ సగం కాలిపోయిన ఇళ్ల కాంతులతో కలిసిన జలంతో కదులుతున్న తరంగాలు గల సముద్రం అధికంగా ప్రకాశించి పతాకధ్వజ సంయుక్తముత్తమాశిష పరస్పదం భీమాస్వ రథమాదంగం నానాపత్తి సమాకులం దీప్తశూల గదా ఖడ్గ రాసతోమర కార్ముకం తద్రాక్షసం బలం భీమం ఘోర విక్రమ పౌరుషం దదృశే జ్వలిత ప్రాసం కింకిణీ శతనాదితం హేమజాలాచితభుజం వ్యావేష్టిత పరస్పదం వ్యాఘౌర్ణితమహాస్త్రశస్త్రం బాణ సంయుక్త కార్ముకం గంధమాల్య మధుచ్చేక సమ్మోదిత మహానిలం. రాక్షస సైన్యం పతాకాలతో ధ్వజాలతో అలంకృతమైన భయంకరాలైన అశ్వాలతో రథాలతో ఏనుగులతో
అనేక విధాల పదాతి దళాలు వ్యాకులమైపోయి ఉత్తమాలైన చిన్న ఖడ్గాలు, గండ్రగొడ్డళ్ళు, శూలాలు, గదలు, పెద్ద ఖడ్గా, ప్రాసలు, తోమరాలు, ధనుస్సులు ప్రకాశిస్తారు. భయంకర పరాక్రమం, పౌరుషంగా రాక్షసులతో నిండిపోయింది యుద్ధ రంగం. ప్రాసలు ప్రజ్వలుగా వందల కొలది చిరు గంటల ధ్వని వినప రాక్షసులు తమ భుజబలాన్ని బంగారు అలంకారాల సముదాయాలతో అలంకరించుకొని ఆ సైన్యంలో వాయువు సుగంధ ద్రవ్యాల గంధాలతో, పుష్పమాలల సువాసనలతో, అధికమైన మద్య గంధాలతో అంటే వాసనలతో నింపజేశారు. కొందరు రాక్షసులు గండ్రగొడ్డళ్ళు తిప్పుతారు, కొందరు మహాశస్త్రాలను కదులుతున్నారు, కొందరు ధనుస్సులపై బాణాలు సంధిస్తున్నారు. ఈ విధంగా ఆ రాక్షస సైన్యం చాలా భయంకరంగా ఉంది. ఘోరం సూరజనాకీర్ణం మహాకుంభధర నిస్పనం తద్దృష్ట్వా బలమాయాతం రాక్షసానాం దురాసనం సంచచాల ప్లవంగానం బలముచ్చైర్ననాదచ చ. భయంకరం సూర్యులతో నిండింది, మహామేఘంలాగా ధ్వనించేది, ఎదిరింప శక్యం కాని అయిన రాక్షస సైన్యం రావటం చూసి వానర సైన్యం చలించింది. బిగ్గరగా ధ్వని జనేనా పృచ్చ పునస్తంభదద్బలం రక్షసామగత్ అభ్యయాత్ ప్రత్య హరిబలం పతంగా ఇవ పావ. గొప్పదైన రాక్షస సేన వేగంగా దుముకుతూ మిడతలు అన్ని వైపులకు వెళ్ళిన శత్రు సైన్యం వైపు వెళ్ళింది. ఏషాం భుజ పరామర్శ వ్యామృష్ట పరిఘాజని రాక్షసానం బలం శ్రేష్టం భూయ పరమశోభత. భుజమల స్పర్శ చేత శుభ్రంగా చెయ్యబడి ప్రకాశిస్త పరిఘలు వజ్రాయుధాలు కల రాక్షస సైన్యం ఇంకా ఎక్కువగా ప్రకాశించి తత్రోన్మత్తా ఇవోచ్చేతు హర్హర యోధ యుజుత్సవ స్వరుశైలాయ్ అభిఘ్నంతో ముష్టిభిశ్చ నిశాచరాన్. అప్పుడు యుద్ధం చేయబోరుతను వానరు ఉన్మత్తులలాగా ఎగిరి రాక్షసులను వృక్షాలతో, పర్వతాలతో, పిరికళ్లతో కొట్టారు. తథైనా పతతాం తేషాం హరీనాం నిశితైశరై శిరాంసి సహసా జహురు రాక్షసా భీమ విక్రమా. భయంకర పరాక్రమంగా రాక్షసులు వస్తున్న వానరుల శిరస్సులు వాడి అయిన బాణాల వెంటనే ఖండి దశనైర్హతకర్ణాశ్చ ముష్టిభిర్భిన్నమస్తక శిలాప్రహారభగ్నాంగ వివేరు స్తత్ర రాక్షసా. అక్కడ సంచరిస్తున్న కొందరు రాక్షసుల చెవులు వానరుడు దంతాలతో కురికేశారు, కొందరి శిరస్సు పిడికెళ్లతో పగలగొట్టి, కొందరి శరీరం రాళ్ల దెబ్బలతో పగలగొట్టి. తథైవాస్య వరే దేశం కపీనాం హసిభిస్థితై ప్రవరానభితో జగ్లు ఘోర రూపానిశాచరా. అలాగే ఘోరాలైన రూపాలుగా కొందరు రాక్షసు యుద్ధరంగంలో అంతట వానరులలో ప్రధానులైన వాడి అయిన ఖడ్గాలతో బాధేశారు. ధ్నంతమన్యం జఘానాన్య పాతయంతమపాతయత్ గర్హమాణం జగర్హాన్యో దశంతమపరోదశత్. ఒకడు ఒకణ్ణి చంపుతుంటే మరొకడు వాణ్ణి చంపారు. సడద్రోస్తున్న వాణ్ణి మరొకడు పడద్రోసి, నిద్రించేవాణ్ణి ఇంకొకటి, నిందించేవాడిని ఇంకొకడు అంటే తిట్టేవాడిని ఇంకొకటి, కరుస్తున్న వాణ్ణి ఇంకొకటి కరు. దేహీత్యో దదాత్యవ్యో దదాని దదామీత్య పరః పునః కిం ద్వేషయతి తిష్టేతి తత్రాన్యోన్యం బబాషిరే. కొట్టండి అని ఒకడు, ఇదిగో కొడుతున్నా అని ఒకడు, కొడుతున్నాడు అని ఒకడు, ఎందుకు అడుగురా శ్రమ పడతావు అని ఒకడు, ఆగరా అని ఒకడు. ఈ విధంగా అక్కడ యోధుడు
ఒకళ్ళనొకళ్ళు అరుచుకుంటూ యుద్ధం. విప్రలంభిత శస్త్రంచ విముక్త కవచాయుధం సహ సముద్యత మహాత్తావం యస్తి శూలాపి సంకులం రావర్తత మహారౌద్రం యుద్ధం. ఎవరు వానర రక్షసాం, వానరులకు రాక్షసులకు మధ్య జరిగిన చాలా భయంకరమైన యుద్ధంలో గురి తప్పేటట్టుగా చేయటం శస్త్రాలు వ్యర్థంగా చెయ్యబడి కవచాలు ఊడిపోయి ఆయుధాలు జారిపోయి పెద్ద ప్రాసలు ఎత్తబడి యస్తులు శూలాలు ఖడ్గాలు అధికంగా ప్రయోగింపబడి వానరాంతసప్తే రాక్షసా జఘ్నురాఘవే రాక్షసాన్ దశసప్తేషి వానరాశ్చాభ్యపాతయన్. యుద్ధంలో వానరులను 10 మంది చొప్పున 7 చొప్పున చంప వానరు రాక్షసులను కూడా 10 మంది 7 చొప్పున వాళ్ళు కూడా పడగొట్టారు. విప్రస్థకేశవసనం విముక్త కవచధ్వజం బలం రాక్షసమాలంబ్య వానర పర్యవారయన్. ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే యుద్ధకాండే 75 సర్గ. వానరులు దుట్టులు వస్త్రాలు ఊడిపోతున్న కవచాలు ధ్వజాలు పడిపోతున్న రాక్షసుల సైన్యాన్ని పట్టి చుట్టుముట్టారు. ఇది 75వ సర్గ పూర్తయిపోయి. షట్సప్తతితమ 76వ సర్గ అయిపోయి. అంగదుడు కంపన ప్రగంజనులను ప్రజంఘనులను ద్వివిధుడు శోణితాక్షరుడు మైందుడు యూపాక్షుడు సుగ్రీవుడు కుంభుణ్ణి చంపటం ఇప్పుడు చెప్తారు. సవృత్తే ప్రవృత్తే సంకులే తస్మిన్ ఘోరే నీరజక్షవచ వీరజనక్షయే అంగదం కంపనం వీరమాస సాధారణోత్సుక. వీరజనుడు నశించే భయంకరమైన యుద్ధం ప్రారంభం అయిన వెంటనే అంగదుడు వీరుడైన కంపనుడితో యుద్ధానికి తలపడ్డాడు. आहूय सोऽङ्गदं कोपात् ताडयामास वेगितः गदया कंपनपूर्वं स चचार भृशागतः. కంపనుడు అంగదుడిని యుద్ధానికి కోపంతో అతన్ని ముందుగా వేగంగా గదతో అంగదుడు గట్టి దెబ్బ తగిలి కింద పడ్డాడు. ససంజ్ఞాం ప్రాప్య తేజస్వీకేవదికరం గిరి అద్ది తస్య మహారేణ కంపన పతితో భువి. తేజస్యాలి అయిన అంగదుడు కొంచెం తెలివిపతి వాడిపై పర్వత శిఖరాన్ని విసాడు. అది దాంతో పీడింపబడి కంపనుడు నేలపై కూలిపో. తతస్తు కంబరం దృత్వా శోణితాక్షో హతం రడే క్షణేవాభ్య అపదతత్సిప్రం తత్రాంగద భీతవత్తు. కంసుడు యుద్ధంలో చంపబడటం చూసి శోణితాక్షుడు రథమెక్కి భయం లేనివాడై వెంటనే అంగదుడి మీదికి వెళ్ళి సోంగదం నిశితైర్బాణై తదా విద్యాధవేగిత శరీరధారణై తీక్ష్ణై కాలాగ్నిసమవిగ్రహై క్షురక్షుర ప్రణారాచై వత్సదంతై శిలీముఖై కన్నిశల్యనిపాఠైశ్చ బహుభిర్నిశితైశ్చరై. అప్పుడతడు వేగం చూపిస్తూ శరీరాన్ని చీల్చివేసి వాడి అయిన కాలాగ్ని వంటి బాణాలు చేత అంగదుడిని కొట్టి క్షురాలు క్షురప్రాలు అరాజాలు వత్సదంతాలు శిలీముఖాలు కన్నులు శల్యాలు విపాఠాలు ఇవన్నీ బాణాల్లో ఉండే వివిధ రకాలు వాడి అయిన అనేక ఇతర బాణాలు ప్రయోగించి కొట్టారు. అంగదః ప్రతివిద్ధాంగు వారిపుత్ర ప్రతాపవ ధనురుగ్రం రథం బాణాన్ మమర్దతరసాబలి. వారిపుత్రుడు ప్రతాపవంతుడు బలవంతుడు అయిన అంగదుడు
ఆ విధంగా శరీరమంతట దెబ్బలు తగలగ వాడి భయంకరమైన ధనుస్సును, రథాన్ని, బాణాలు తన బలం చేత నశింపచేశాడు. శోణితాక్షస్తతః క్షిప్రమ శిఖరమపి మసిచర్మ సమాదలి ఉత్పపాత తథా కృతో వేగవాన్ అవిచారయన్. తర్వాత శోణితాక్షుడు కోపించి ఆలోచించి శీఘ్రంగా కత్తి డాలు తీసుకుని వేగంగా పైకొచ్చాడు. తం క్షిప్రతరమాపృచ్ పరామృశ్యాంగదూవన్ కరేణ తస్య తం ఖడ్గం సమాఛిద్య ననాదచ. బలశాలి అంగదు అంతకంటే వేగంగా పైకి వాడిని పట్టుకొని చేతి ఖడ్గంతో వాడి ఖడ్గాన్ని లాగి సింహనాదం చేసి తస్యాం సఫలకే ఖడ్గం దిశ భారతతోంగద యజ్ఞోపవీతతచ్చైనం చిచ్ఛేద కవి కుంజర. వానర శ్రేష్ఠుడైన అంగదు రాక్షసుడి ఫలకం వంటి భుజం మీద ఖడ్గాన్ని లోతుగా నాటి దంజం పట్టున అతన్ని నరికేశారు, దంజంతో సహా. తం ప్రగృహ్య మహాఖడ్గం నినజ్జ పునః వారిపుత్రో అభిదుద్రావ రణశీర్షం పరానరీన్. అంగదుడు ఖడ్గం తీసిగని మాటికి గర్జిస్తూ యుద్ధరంగంలో మిగిలిన శత్రువులున్న వైపు శీఘ్రంగా వెళ్ళారు. ప్రజంఘ సహితో వీరో యూపాక్షస్తు తతో బలి రథేనాధియయౌ క్రుద్ధౌ వారిపుత్రం మహాబల. తర్వాత వీరుడు బలవంతుడు అయిన యూపాక్షుడు కోపించి ప్రజంఘడితో కలిసి రథం మీద మహాబలశాలి అంగదుణ్ణి ఎదిరించటానికి అయసేంతు గదాం గృహ్య స వీర కనకాంగద శోణితాక్ష తమాస్పశ్య తమేవానుపపాత. బంగారు బాహుపురులు కల అవీరుడైన శోణితాక్షుడు. శోణి అంటే రక్తం వంటి కళ్ళుగా బొచ్చ నుండి తేరుకొని ఈనపగద అంగదుడి మీదకి వేగంగా వెళ్ళాడు. ప్రజంఘస్తు మహావీరు యూపాక్ష సహితో బలి గదయాభివ్యయౌ వృద్ధో వారిపుత్రం మహాబల. మహావీరుడు బలవంతుడు ప్రజంగుడు కోపించి గదధరి గొప్ప బలం గద అంగదుడి మీదికి లంఘించి తయోర్మధ్యే కవిశ్రేష్ఠ శోణితాక్ష ప్రజంఘయో విశాఖయోర్మధ్యగత పూర్ణచంద్ర ఇవా బభౌ. శోణితాక్ష ప్రజంఘుల మధ్య ఉన్న అంగదుడు విశాఖ నక్షత్రాల మధ్య ఉన్నటువంటి పూర్ణచంద్రుడులాగా. విశాఖ అంటే 2 నక్షత్రాలు అనుకుంటారు. అంగదం పరిరక్షంతో మైందో ద్వివిధ ఏవ తస్య తస్తతురభ్యాసే పరస్పర దిదృక్షయా. మైంద ద్వివిధుడు అంగదుణ్ణి రక్షిస్తూ అతని దగ్గరనే ఉండి తమకు యుద్ధానికి తగిన వాళ్ళ కొరకు ఎదురు చూస్తారు. అభిపేతుర్మహాకాయ ప్రతియుక్తయుక్తా ప్రతిజత్తా మహాబల రాక్షసా వానరాన్ రోషాత్ అసిబాణ గదాధరా. పెద్ద శరీరాలు గొప్ప బలం గల రాక్షసు ఖడ్గాలను బాణాలను గదలను ధరి సన్నద్ధులై కోపంతో వానరులను ఎదిరించి తయాణాం వానరేంద్రాణం త్రిభిరాక్షస పుంగవై సంసక్తానాం మహాయుద్ధమ భయగ్రో మహర్షణ. ఆ 3 రాక్షస వీరులతో తలపడి ఆ 3 వానర వీరుల రోమాంచనం కలిగిస్తూ భయంకరమైన యుద్ధం జరిగి హేతు వృక్షాన్ సమాదాయ సంప్రచిక్ష పురాహవై ఖడ్గేన ప్రతిచిక్షేప తాన్ ప్రజంఘో మహాబల. యుద్ధంలో వానరుడు వృక్షాలను గ్రహి వాటిని విసరగ మహాబలవంతుడై ప్రజంఘుడు వాటిని ఖడ్గం చేత ఛేదించాడు. రథానస్వాన్ ధ్రువాంచైన ప్రతిచిక్షిత పురాహువై సరౌఘై ప్రతిచిచ్ఛేద తస్యుపాక్షో మహాబల. తస్యు ఉపాక్ష
యుద్ధంలో వానరులు రథం మీదకి గుర్రాల మీద వృక్షాలను పర్వతాలు విసరగా మహాబలశాలి యూపాక్షు వాటిని బాణ సముదాయాల చేత ఛేదించి సృష్టాన్ ద్వివిధమైందాభ్యాం ద్రుమానుత్పాట్య వీర్యవ బభంజ గదయా మధ్యే శోణితాక్ష ప్రతాపవాన్ వివిధమైందులు పెకరించి విడిచేసిన వృక్షాలను పరాక్రమవంతుడు ప్రతాపవంతుడు అయిన శోణితాక్షు గదచే మధ్యలోనే దాన్ని విరిచేసి ఉద్యమ్య విపులం ఖడ్గం పరమర్మ విదారణ ప్రజంఘో వారిపుత్రాయ అభి దుద్రావ వేగ ప్రజంఘుడు శత్రువుల మర్మస్థానాలు చీల్చివేసే పెద్ద ఖడ్గాన్ని ఎత్తి అంగదుడి మీదికి వేగంగా తమభ్యాసగతం దృష్ట్వా వానరేంద్రో మహాబల అజఘాన్ అశ్వకర్ణేన ధ్రువేణ అతిబలస్తదా. అప్పుడు అందరినీ మించిన బలంగా అంగదుడు దగ్గరగా వచ్చిన బబంధుడు మద్ది చెట్టుతో కొట్టాడు. బాహుం చాశ్యవనిస్త్రిశం చ అసది నాశ్య సరి స్త్రింశత్ నా జఘాన సముష్టిన వారిపుత్రస్య ఘాతేన సపపాతక్షిత వసి. అంగదుడు కత్తి పట్టిన ప్రజంగుడి చేతి పిడికిలతో కొట్టగా ఆ దెబ్బకు ఖడ్గం నేల మీద పడి తం దృష్ట్వా పతితం భూమౌ ఖడ్గం ముసలసన్నిభం ముష్టిం సంవర్ధయామ వజ్రకల్పం మహాబలః. ముసలం వంటి ఖడ్గం నేల మీద పడిపోవటం చూసి బలంగల వజంగుడు వజ్రాయుధం వంటి పిడికిలి బిగించి సలలాటే మహావీర్యమంగదం వరదర్శవం ఆజఘాన మహాతేజ సముహూర్తం చచాల. మహాతేజస్సు గల ప్రజంగుడు గొప్ప పరాక్రమంగల వానశ్రేష్ఠుడే అంగదుడి లలాటం మీద కొట్టగా అతడు క్షణకాలం చెలించిపోయి సంజ్ఞాం ప్రాప్య తేజస్వి వాలిపుత్ర ప్రతాపవాన్ భజంగస్య శరక్కాయ పాతయామాస ముష్టిన. తేజస్యాలి ప్రతాపవంతుడు అయిన అంగదు సంజ్ఞ పొంది అంటే తెలివి తెచ్చిపోయి పిడికిలతో కొట్టి ప్రజంగుడి తల దేహం నుండి విడదీసేసి సయూపాక్షో అశ్రుపూర్ణాక్ష పితృవ్యే నిగతే రణే అవరుహ్య రథాన్ క్షిప్రం క్షీణేషు ఖడ్గమాదదే. యుద్ధంలో పినతల్లి చనిపోవటం చేసి కళ్ళలో కన్నీళ్లు నిండి యూపాక్ష బాణాలు అయిపోవటం చేసి ఖడ్గాన్ని గ్రహించి వెంటనే రథం నుండి దిగ తనూపతంతం సంప్రేక్ష యూపాక్షం ద్వివిధస్వదం అజఘానో రసిక్రుద్ధం జగ్రాహ చ బలాద్దుబలి. వీధికి వరిగెత్తి వస్తున్న యూపాక్షుడు చూసి బలవంతుడైన ద్విగుడు తొందరపడు వాడిని వక్షస్థలం మీద పట్టు కోపంతో అతని బలాత్కారంగా పట్టు. గృహీతం భ్రాతరం దృష్ట్వా శోణితాక్షో మహాబలం ఆజఘాన మహాతేజ వక్షసి ద్వివిధం తత. మహాబలవంతుడైన తన సోదరుడి ద్విపడిని పట్టుకోవటం చూసి తేజస్యాలి అయి శోణితాక్ష విధుడు వక్షస్థలం మీద కొట్టి సతతోభిఘతస్తే చచాల చ మహాబల ఉయ్యతాంచ పునస్తస్య జహార ద్వివిధో గద. శోణితాక్షుడు ఆ విధంగా కొట్టగా మహాబలవాన్ అయిన ద్వివిధ తూలిపోయి మళ్ళా గద ఎత్తగా దాన్ని లాగేశారు. ఏతస్మిన్నంతరే మైందో ద్వివిధాభ్యాసమాగవత్ యూపాక్షం తాడయామాస తలేనో రసివీర్యవాన్. ఎంతలో పరాక్రమశాలి అయిన మైందు ద్వివిధుడి దగ్గరకు అరచేతితో యూపాక్షుని వక్షస్థలం మీద పడి తౌ
शोणिताक्षयूपाक्षौ प्लवङ्गाभ्यां तरस्विनौ चक्रतुः समरे तीव्रम् आकर्षोत्पाटनं दृश्यं वेगवन्तालै शोणिताक्षयूपाक्ष యుద్ధంలో ఆ మైంద ద్వివిధులతో చాలా తీవ్రమైన లాగటమని ఆట చీల్చటం చేశారు. ద్వివిధాలోడితాక్షంతు విదధార నఖైర్ముఖై నిష్పిశేషజ వీర్యేణ చితానావిజ్య వీర్యవాన్ పరాక్రమవంతుడే. ద్వివిధుడు శోణితాక్షుడు ముఖాన్ని గోళ్లతో అతని నేల మీద పడేసి నల్లగొట్టి యూపాక్షమభిసంక్రుద్ధౌ మైందో వానర పుంగవ పీడయామాస బాహుభ్యాం పపాత స హతక్షితౌ. వానర శ్రేష్ఠుడైన మైందుడు కోపంతో యూపాక్షుడు బాహుబలతో పట్టి గట్టిగా నొక్కేస్తే వాడు చచ్చి నేల మీద హత ప్రవీరా వ్యజిత రాక్షసేంద్ర చమూస్తద జగామాభిముఖీ సాతు కుంభకర్ణ ఆత్మయూయత్. అప్పుడు మహావీరుడు వచ్చి నేల మీద పడిపోయి వ్యధ చెందిన రాక్షససే కుంభకర్ణుడి కుంభుడు ఉన్న వైపుకు వెళ్ళాయి. ఆపతంతేం స వేగేన కుంభస్థా సాంత్వయచ్చనమా అధోత్కృష్టం మహావీర లబ్ధరక్షై కలవంగమై నిపాతిత మహావీరం దృష్ట్వా రక్షశ్చమూం తద కుంభ ప్రచక్రే తేజ రణే కర్మ సుదుష్కరం. కుంభుడు తన వైపు శీఘ్రంగా వస్తున్న సైన్యానికి ధైర్యం తేజస్యాది అయిన కుంభుడు వానరుడు చే చంపబడిన మహావీరుడుగా రాక్షస సైన్యాన్ని చూసి యుద్ధంలో ఇతరులెవ్వరూ చెయ్యని గొప్ప పని చేసి సధనుర్ధన్వినాం శ్రేష్ఠ ప్రగృహ్య సుసంహిత ముమోచాసి విషప్రక్షాన్ శరాం దేహ విదారణాన్. ధనుద్ధరులలో శ్రేష్ఠుడై కుంభుడు ధనుస్సు గ్రహించి సావధాన చిత్తుడై దేహాలను చీల్చే సర్పాల వంటి బాణాలను విడిచి తస్య తత్సుశుభే భూయ సశరం ధనురుత్తమం విద్యుదైరావతార్చిస్మత్య అతి ఏంద్రధనుర్యథా. బాణం సంధించిన అతని ఉత్తమమైన ధనుసు మెరుపు కాంతితో వక్రం కాని ధనుసు కాంతితో కూడి రెండవ ఇంద్రధనుస్సులాగా విడి ఆక్వర్ణ కృష్ణముక్తేన జఘాన ద్వివిధం తదా హాన హాటక పుంజే పత్రిత పత్రవాసస. అప్పుడు అతడు బంగారం పొన్నుగా రెక్కలు కట్టి బాణాన్ని చెవి వరకు లాగి విడచి ద్వివిధుణ్ణి కొట్టి సాహసాభిహస్తస్తేన విప్రముక్త పదస్వర నిపపాత త్రికూటాభో విహ్వలన్ ప్లవగోత్తమ. హఠాత్తుగా బాణం దెబ్బతిన్న వానర శ్రేష్ఠ అడుగుకు తడబడుతూ కూలిపోతే వ్యాకులుడై త్రికోట పర్వతం ఎలా పడుతుందో అలా పడ్డా. మైందస్తు భ్రాతరం తత్ర భగ్నం దృష్ట్వా మహాహనే అభిదుద్రావవేగేన ప్రగృహ్య విపులాంశ. మహాయుద్ధంలో పడిపోయి తన సోదరుణ్ణి చూసి మైంద్ పెద్ద శిల తీసుకొని వేగంగా రాక్షసుని ఎదిరించటానికి వెళ్ళాడు. తాం శిలాందు ప్రతిక్షేప్ రాక్షసాయ మహాబల బిభేదతాం శిలాం కుంభం ప్రసన్నై పంచభిస్సరై. గొప్ప బలంగలమైన ఆ శిలను రాక్షసుడిపై ప్రయోగిస్తే వాడు 5 బాణాలతో ఆ రాయిని ముక్కని సంధాయ చాన్యం సుముఖం శరం ఆశీష విశోపమం అజఘాన మహాతేజ వక్షసి ద్వివిధాగ్రజం. మహాతేజశ్చార్యే
కుంభుడు మంచి అగ్రభాగంగా సర్పం మరొక బాణాన్ని సంధించి మైందుడి వక్షస్థలం మీద పడి సదు తేన ప్రహారేణ మైందో వానరయూధ మర్మణ్యభ్యస్త హతస్తేన పపాత భువి మూర్ఛిత. కుంభుడి బాణం దెబ్బ మర్మస్థానంలో తగలటంచే వానరసేనా నాయకుడై మైందుడు మూర్ఛించి నేల మీద పడిపోయి అంగదౌ మాతులౌ దుష్ప మధితౌ తు మహాబలం అభిదుద్రావేగేన కుంభముజ్యత కార్ముక. మహాబలశాలి అయి తన మేనమామలిద్దరు పడిపోవటం చూసి అంగదు ధనుస్సు పట్టివని కుంభుడి ఎదిరించటానికి వేగంగా వెళ్ళి తవాపతంతం వివ్యాధ కుంభ పంచభిరాయసై త్రిభిశ్చాన్యై త్రిశైర్బాణై మాతంగ వివత్తోమరై. కుంభుడు 5 ఎనప బాణాలతో వాడి అయిన మరి 3 బాణాలతో తల మీదకి వచ్చి పడుతున్న అంగదుడిని ఏనుగుని తోమరంతో కొట్టినట్టు కొట్టాడు. సోంగదం బహుభిర్బాణై కుంభో వివ్యాధ వీర్య అకుంఠధారై నిశితై తీక్ష్ణై కనకభూషణై. పరక్రమవంతుడైన కుంభుడు మొరబోని అంచులుగల వాడి అయిన బంగారు అలంకారాలుగల అనేక ఎనప బాణాల చేత అంగదుడిని కొట్టాడు. అంగద ప్రతివిస్తాంగు వాలిపుత్రోల కంపది శిలా పాదపవర్షాన్ తస్య మూర్ధిని వవర్ష. ఆ విధంగా శరీరంలో కొట్టబడి వాలిపుత్రుడై అంగదు ఏమాత్రం చెలించక కుంభుణ్ణి శిరస్సు మీద శిల వర్షం కుడి ససచ్ఛేదతాన్ సర్వాన్ విభేద పునః కుంభకర్ణాత్మజ శ్రీమాన్ వాలిపుత్ర సమీరితా. శ్రీమంతుడైన కుంభుడు అంగదుడు ప్రయోగించిన వృక్షాలు ఛేది శిలను బద్దలు కూడా ఆతపంతంచ సంప్రేక్ష కుంభో వానరయూధ ధ్రువోర్వివ్యాధ బాణాభ్యాం ఉల్కాభ్యామివ కుంజరం. కుంభుడు తన మీద వస్తున్న అంగదుని చూసి కౌరవులతో ఏనుగును కొట్టినట్టు 2 బాణాలతో అతని కనుబొమ్మ మీద కొట్టి తస్య సుస్రావ రుధిర పిహితే చాస్యలోచనే అంగద పాణినా నేత్రే పిధాయ ధృధిరోక్షితే సాల మాసన్నమీకేన పరిజగ్రాహ పాణినా. రక్తం కారటం చేతి అంగదుడి కళ్ళు కప్పబడి అతడు చేతితో రక్తం చేతడిసిన నేత్రాలు మూసి మరొక చేతితో దగ్గరేవని సాల వృక్షాన్ని పట్టాడు. సంపీజ్యోరసి స్కంధం కరీనాభినివేశజ కించి దభ్య వనం యై నమున్మమాధ మహారణి సమున్మమాధ. కనుక ఆ మహాయుద్ధంలో అంగదు మ్రానుతో కూడి వృక్షాన్ని వక్షస్థలం మీద అదిమి పట్టి చేతిలోకి తీసి కొంచెం దాని నేల నుండి ప్రకటించి తమింద్రకేతు ప్రతిమం వృక్షం మందర సన్నిభం సముత్సృజత వేగే విశతాం సర్వరక్షసాం. రాక్షసులంతా చూస్తుండ అంగదు ఇంద్రకేతువుతో సమానమై మందర పర్వతం వంటి వృక్షాన్ని కుంభుడి మీదకు సవిచ్ఛేద సిధైర్బాణై సప్తభి కాయ భేదనై అంగదో వివ్యధో వీక్షణ సపపాత ముమోహచ. కుంభుడు ఆ వృక్షాన్ని శరీరాన్ని బద్దలు కొట్టే వాడియే 7 బాణాలతో నరికే అంగదుడు అలసిపోయి కింద పడింది. అంగదం పతితం దృష్ట్వా సీదంతపివ సాగరం దురాసనం పరిశ్రేష్ట రాఘవాయన్యవేద. ఎదిరింపశక్యం కాని అంగదు ఆ విధంగా పడి క్షీణించిన సముద్రంలా ఉండగా వానర నాయకు
చూసి రాముడికి చెప్పారు. రామస్తు వ్యధితం సత్వ వాలిపుత్రం మహాహ హని హవి వ్యాధిదేశ హరిశ్రేష్టాన్ జాంబవత్ ప్రముఖాస్తతః. రాముడు మహాయుద్ధం అంగదుడు మూర్ఛపోవడమి జాంబవదాదులు వానర శ్రేష్ఠులను ఆజ్ఞ. తేతు వానర శార్దూల శ్రుత్వా రామస్య శాసనం అభిప్రేతు ససుప్సు సంక్రుద్ధా కుంభముజ్యత కార్ముకం. వానర శ్రేష్ఠ రాముడి ఆజ్ఞవి కోపావిష్టులై ధనుస్సు ధరించి కుంభుడి మీదకు వెళ్ళారు. కుంభుని గురించి వెళ్ళారంటే దాని అర్థం అది కుంభుడి మీదకు. తతో ద్రుమశిలాహస్త కోప సంరక్తనూచన రిరక్షిప్షంతో అంగదం వానరర్షభ. అప్పుడు వానర శ్రేష్ఠులు అంగదుడు రక్షించడానికి వృక్షాలు శిల చేతిలో ధరి ఎర్రబడిన కోపంతో వెంటనే జాంబవాంశ సుషేణ వేగదర్శీ జవానర కుంభకర్ణాత్మజం వీరం వృద్ధాః సమభిదుద్రువు. జాంబవంతుడు సుషేనుడు వేగదర్శి కోపించిన వాళ్ళ వీరుడైన కుంభుని ఎదిరించడానికి వేగంగా వెళ్ళారు. సమీక్షా పతతస్తాంస్తు వానరేంద్రాన్ మహాబలాన్ అవమార శరౌఘేన్ నగేనైవ జలాశయ. గొప్ప బలంగల వానర నాయకుడు తన మీదికి రాస్తుండగా చూసి కుంభుడు వాళ్ళను చెరువును వృక్షం చేత కప్పేసిన బాణ సముదాయాలతో కప్పేసి తస్య బాణపదం ప్రాప్య నసేకురతివర్తితం వానరేంద్ర మహాత్మాను వేలామివ మహోదద్ధి. మహాత్ములైన వానరనాయ్ కుంభుడి బాణాల మార్గాన్ని మహాసముద్ర తీరంలా దాటలేకపోయి తాం దృష్ట్వా హరిగణాన్ శరవృష్టిభిరద్దితాన్ అంగదం పృష్ఠతః కృత్వా భ్రాతృద్యం ప్లవగేశ్వరः అభిదుద్రావ సుగ్రీవ కుంభకర్ణాత్మజం రడి శైరసానుచరం నాగం వేగనానివ కేసరి. వానరరాజైన సుగ్రీవు బాణవర్షం చేతి వానరులంతా పీడింపబడటం చూసి రామ సోదరు కుమారుడై తన సోదర కుమారుడు అంగదుడి వెనక ఉంచి సింహపర్వతం చర్య మీద సంచరిస్తున్న ఏనుగు మీద వేగంగా వెళ్ళినట్టు వెళ్ళి కుంభుడి మీదకు వెళ్ళాడు సుగ్రీవు. ఉత్పార్చజ మహావృక్షాన్ అశ్వకర్ణాదికాన్ బహున్ అన్యాంశ వివిధాన్ వృక్షాన్ చిక్షేపచ మహాకవి. సుగ్రీవుడు మద్ది చెట్టు మొదలైన అనేక మహావృక్షాలు అనేక విధాలైన ఇంకా రకాలైన వెకరి కుంభుడి మీదకు తాం ఛాదయంతం ఆకాశం వృక్షపృష్టిం దురాసద కుంభకర్ణాత్మజ శ్రీమాన్ చిచ్ఛేద దిశితైష. కుంభకర్ణుడి కొడుకే కుంభుడి మీద వృక్షాలన్నీ వర్షం కురిపించినట్టు కురిపించి అఖిలక్షేణ తీవ్రేణ కుంభేన సైతైసరి దిగ్భిజ్యమానాస్తే ప్రియుర్యథా ఘోర శతఘ్న. వాటినన్నీ బాణాలతో ముక్కలు చేసేసి లక్ష్యాన్ని కొట్టడంలో నేర్పుగల భయంకరుడై కుంభుడు వాడి అయిన బాణాలతో కొట్టిన వృక్షాలు భయంకరమైన శతఘ్నులలాగా ప్రకాశ ద్రుమవర్షంతు దభ్యందం దృష్వా కుంభేన వీర్యవాన్ వానరాధిపతి శ్రీమాన్ మహాసత్తున వివ్యధే. పరాక్రమవంతుడు శ్రీమంతుడు మహాబలశాలి అయిన సుగ్రీవు ఆ వృక్షవర్షాన్ని కుంభుడు ఛేదించగా చూసి వ్యధ ఏమి చంద సవిధ్యమాన సగమానస్తు తాన్ శరాన్ కుంభస్య ధనురాక్షిప్య బభంజేంద్ర ధనుష్ప్రభం.
అతడు కొడుతున్న సుగ్రీవుడా బాణ సహిస్తూ ఇంద్రధనుస్సు కుంభుడి ధనుస్సు హఠాత్తుగా లాగి విరిచేసి అవపృచ్ఛ తదశీఘ్రం కృత్వా కర్మ సుదుష్కర అబ్రవీత్ కువిత కుంభం భగ్నశృంగమివ ద్వీపం. సుగ్రీవుడు ఆ విధంగా ఎగిరి చేయటానికి శక్యం కాదు. ఆ పని వేగంగా చేసి దంతాలు విరిగి ఏనుగులాగా ఉన్న కుంభుడితో కోపావిష్టుడై ఇలా అని నికుంభాగ్రజ వీర్యంతే బాణవేగ వదద్భుతం నతిశ్చ ప్రభావశ పవనా రావణస్య వా. నాయన కుంభుడా, నీ పరాక్రమం బాణ వేగం కూడా చాలా ఆశ్చర్యంగా, రాక్షస పక్షపాతం నందు ప్రభావంలో నువ్వు రావణుడికి సమానమైన వాడివిరా. ప్రహ్లాద బలివృత్త ఘ్న కుబేర వరుణోపమ ఏకస్వమనుజాతోసి సితరం బలవత్తరం. కనుక ప్రహ్లాద, బలి, ఇంద్ర, కుబేర, వరుణులతో సమానమైన పరాక్రమం నీలో చూశానయ్యా. కుంభుడా, నువ్వొక్కడివి మహాబలవంతుడైన నీ తండ్రి కుంభకర్ణుడి పోలి ఉన్నావురా. చాలా సంతోషం. అలాంటి వాడితో యుద్ధం చేస్తే మాకు కూడా వామైవైకం మహాబాహుం శూలహస్తమరిందిమం త్రిశాన్ అతివర్తంతే మత్వర్తంతే జితేంద్రియ వివాధ విక్రమస్య మహాబుద్ధి కర్మాణి మనుపశ్యచ. శూలం హస్తంలో ధరించి శత్రు సంహారం చేస్తున్న మహాబాహువై నిన్నొక్కడిని జితేంద్రియుణ్ణి మనోవ్యధలు బాధింపజాలనట్టు దేవతలు కూడా నిన్ను ఎదిరించలేరా. ఓ గొప్ప బుద్ధి కలవాడు, నీ పరాక్రమం నేను చేసే పనులు కూడా ఏమిటో చూపిస్తా. వరదానాత్ పితృవంజస్తే సహతే దేవదానవ కుంభకర్ణస్తు వీర్యేణ సహతేజ సురాస. నీ పెద తండ్రి రావణుడు వరాన్ని పొంది ఉండటంచే దేవదానవులను ఎదిరించగలుగుతున్నాడుగా. నీ తండ్రి కుంభకర్ణుడై సహజ పరాక్రమం చేతనే సురాసురులను ఎదిరించగలిగి ఉండే. ధనుషీంద్రజ జితతుల్య ప్రతాపే రావణస్య స్వమధ్య రక్షసాం లోకే శ్రేష్టోసి బలవీర్యతః. ధనుర్బాద్ధాన్లో ఇంద్రజిత్తు ప్రతాపంలో రావణుడితో సమానురాలు. అంచేదని రాక్షసులందరూ బల పరాక్రమాల చేత శ్రేష్ఠుడలు. మహావిమర్దం సమరే మయా సహ తవాద్భుత అద్య భూతాని పశ్యన్ చక్ర శంభరయోరివా. ఇప్పుడు యుద్ధ రంగంలో నాతోని జరగబోయే గొప్ప సంఘర్షణ ఇంద్రుడికి శంభరాసురుడికి జరిగిన యుద్ధం లాంటిది. అది సంగాక సకల ప్రాణులు చూసి ఆనంది. కృతమ ప్రతిమం కర్మ దర్శితం శాస్త్ర కౌశలం వాచిత హరివీరాచ త్వయైతే భీమ విక్ర. నువ్వు సాటిదే పని చేశావు నాయన. అస్త్ర నైపుణ్యం గొప్పగా చూపావురా. భయంకరమైన పరాక్రమం గల వానర వీరులందరినీ వెడగొట్టేశావు, పడగొట్టేసి. ఉపాలంభ భయోచ్ఛాయ నాశివీరమయాహ కృతకర్మ పరిశ్రాంతో విశ్రాంత పశ్యమే బల్. నువ్వు యుద్ధం చేసి అలసి ఉండటం చే జనులు నిందిస్తారేమో అని భయపడి నేను నిన్ను చంపలేదురా. కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని తర్వాత నా బలం ఏమిటో చూడు అన్న. తేన సుగ్రీవేన సుగ్రీవ వాక్య పావమానేన మానిత స అవమానేన మానిత అగ్నే రాజ్యకృతస్య తేజస్య అభ్యనర్ధత. కుంభుడు ఏ విధంగా సుగ్రీవుడు పడిగిన అవమానంతో కూడిన వాక్యాల చేత గౌరవం, అప్పుడు అతడి తేజస్సు
అగ్నిలో ఆజ్యం పోసినంత తేజస్సుగా తతః కుంభస్తు సుగ్రీవ బాహుభ్యాం జగృహే తద గజా వినానీతమదు నిశ్వసంతో మహార్ముహక అన్యోన్యగాత్ర గ్రథితౌ ఘర్షంతా వితరేతర సధూమాం ముఖతో జ్వాలాం విసృజంతో పరిశ్రమాత్. కుంభుడు సుగ్రీవుడు బాహువులతో అదిమిపట్టి అప్పుడు ఇద్దరు వృద్ధి పొందిన మదపుటేనుగుల నిట్టూరు ఒకరి దేహాన్ని ఒకడు మదిపేస్తూ మెలేస్తూ యుద్ధం, అది ద్వంద్వ యుద్ధం. తయోపాదాభిఘాతాచ్ నిమగ్నాచ భవాన్మహి వ్యాఘాత నితతరశ్చంచ భాగా తరంగంచ చుక్షుభే వరుణ ఆలయ. వాళ్ళు పాదాల రాపిడి నేల అణిగిపోయి తరంగాల తరిగిపోగా సముద్రక్షోభ. తత కుంభం సముక్షిప్య సుగ్రీవో లవణాంభసి పోతయామాస వేగేన దశే స్థలం. సుగ్రీవుడు కుంభుణ్ణి పైకెత్తి సముద్రం అడుగు వరకు వెళ్ళిపోయి వేగంగా లవణ సముద్రంలో పడి తథాది కుంభనిపాతే జలరాశి సముద్రిత వింఛమందర సంకాసో విషసర్పమక సమంతతః. కుంభుడు పడటం చేత సముద్రం వింఛమర్వత మందర పర్వతాలు అంత ఎత్తులై అన్ని వైపులా వ్యాపినది తరంగాలు పైకి. తత కుంభం సముత్పత్య సుగ్రీవం అభిపత్యజ అజఘానోరసి క్రుద్ధో వజ్రకల్పేన కుంభుడు పైకొచ్చి సుగ్రీవుణ్ణి దగ్గరికి తవి కోపంతో వజ్రం వంటి పిడికిళ్లతో వక్షస్థలం మీద కొట్టి తస్య ధర్మజ పుస్ఫోట సంజజ్ఞే చాభిషోడిత సజ ముష్టిర్మహావేగ ప్రతిజఘ్నేస్తి అస్థిమండల్. సుగ్రీవుడి కవచం బద్దలైపోయి రక్తం కారిపోదు. మహావేగం గల పిలిగి సుగ్రీవుడి అస్థి పంజరంలో ఎదురు దెబ్బ తగిలి వ్యర్థం. తదా వేగేన తత్రాశీస్తేజ ప్రజ్వలితం మహత్ వజ్ర నిష్పేష సంజాత జ్వాలా మేరో యథా గిరి. తర్వాత ఆ దెబ్బ కొట్టిన వేగం చేసి మేరు పర్వతం వజ్రాయుధంతో కొట్టక బయలుదేరి అగ్ని జ్వాలల గొప్ప తేజస్సు ప్రజ్వలి. సతత్రాభిహతస్తే సుగ్రీవో వనర్షభ ముష్టిం సంవర్తయామాస వజ్రకల్పం మహాబ. కుంభుడు ఆ విధంగా కొట్టగా మహాబలవాన్ వానర శ్రేష్ఠుడైన వజ్రాయుధం వంటి పిలికిని బిగి అచ్చి సహస్ర వికచర విమండన వల్చసం సముష్టిం పాదయామాస కుంభస్య ఊరు వలసి వీర్యవ పరక్రమవంతుడై 1000 కిరణాలతో వికసించ సూర్యమండల కాంతిగా విరిగిరి కుంభుడి వక్షస్థలం మీద కాట్ చేసి సతుతేన మహాప్రహారే విహ్వలో భృశపీడిత నిపపాత తదా కుంభో గత అచ్చిర్రివ పావక. ఆ కుంభుడు ఆ దెబ్బ వ్యాకులత పీడింపబడ్డవాడు జ్వాల శాంతించిన అగ్నిలా నేల మీద పడిపోయంటే ప్రాణాలు. ముష్టినాభిహతస్తేన నిపపాతాసు రాక్షస లోహితాంగ ఇహాకాశ దీప్తరశ్మి దృక్షయ. సుగ్రీవుడు అలా పిడికిలితో కొట్టగా రాక్షసుడు ప్రకాశిస్తున్న కిరణాలు గల కుజుడు దైవ వశం చేతి ఆకాశం నుండి పడిపోయిన నేలపై పడ్డ. కుంభస్య తతతో రూపం భగ్నస్యోర ముష్టిన బభౌ రుద్రాభిపన్నస్య
యథారూపం గవాం పది పిడికి దెబ్బ వక్షస్థం బద్దలి కింద పడిపోత కుంభుడి రూపం రుద్రుడి కొట్టబడి సూర్యుడి రూపంలా ప్రకాశ తస్మిన్ గతే భీమ పరాక్రమేణ ప్లవంగమాన వృషభేన యుద్ధే మహీశలైల సవనాబ్దచాల సననాచచార భయం చ రక్షాంశ అధికం వివేశ ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే యుద్ధకాండే షట్‌తమ సర్గః భయంకర పరాక్రమంగల్ వానర శ్రేష్ఠుడై సుగ్రీవుడు యుద్ధంలో కుంభుణ్ణి చంపగానే పర్వతాలతో వనాలతో కూడి భూమి అదిరిపో రాక్షసులకు భయం ఆవని. ఇది 76వ సర్గ సమాప్తం. రేపు 77వ సర్గలోకి మనం ప్రవేశిద్దాం.